హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొంత గ్యాప్ తర్వాత నాగార్జున హోమ్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ సీరియల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. తమిళ్లో ఒక సీరియల్ని రీమేక్ చేస్తున్నారు. తమిళ్లో లేటెస్ట్ టెలికాస్ట్ అవుతున్న సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ చాలా బాగున్నాయి. స్టార్ విజయ్ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న చిన్ని మరుముగ్గులు అనే సీరియల్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జనవరిలో తమిళ్లో స్టార్ట్ అయింది ఆ సీరియల్. అయితే తమిళ్లో చాలా పాపులారిటీ ఉండేవారికి దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే దాంట్లో నిఖిల్ అండ్ కావ్యాన్ని తీసుకుంటే బాగుంటుందని అయితే మేకర్స్ ఆలోచిస్తున్నారు. అయితే నిఖిల్ జనవరి వరకు వాళ్ళు మంచిగా కలిసే ఉన్నారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పుడు నేను సింగిల్ అని నాగ్ సార్తో అన్నాడు. కానీ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం నేను కావ్య పోయి సీజన్ అయిపోయినాక కావ్యాన్ని కలుస్తా అని చెప్పాడు. నేను తిట్టినా కుట్టినా కావ్యానే పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ నిఖిల్ అయితే కావ్య దగ్గరికి వెళ్ళలేదు. స్టార్ మా పరివార్లో కూడా స్టార్ మా యాజమాన్యం వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేసింది. కానీ కావ్య అయితే నిఖిల్ దిక్కు చూడలేదు. నిఖిల్ మీద పంచులు కూడా వేసింది. నిఖిల్ వాళ్ళిద్దరు మాట్లాడుకోలేరు. అయితే ఇప్పుడు సీరియల్లో వీళ్ళిద్దరిని టెలికాస్ట్ చేస్తే మరి వీళ్ళిద్దరూ ఒకరితోనొకరు మాట్లాడతారా, సీరియల్కి ఒప్పుకుంటారా అనేదే ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అయితే ఒకవేళ వీళ్ళిద్దరు ఒప్పుకుంటే మాత్రం ఈ టీఆర్పీ రేటింగ్స్ చాలా సూపర్ డూపర్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. తమిళ్లో ఈ సీరియల్ ఏంటంటే ఒక రిచ్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ రిచ్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి రెండో కోడలుగా హౌస్లోకి అడుగు పెడుతుంది. అయితే ఆమె వాళ్ళ అత్తగారు డామినేషన్, ఇంట్లో వాళ్ళ డామినేషన్స్ ఎలా ఫెయిల్ చేస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ తన లైఫ్ని ఎలా సెట్ చేస్తుందని చిన్ని మురుముగల్ సీరియల్లో అయితే స్టోరీ అది ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టార్ మా వాళ్ళు త్వరలోనే ఈ సీరియల్ గురించి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. జనవరిలో గీతా ఎల్ఎల్బి, ఇల్లు ఇల్లాలు పిల్లలు అని 2 సీరియల్స్ అయితే కొత్తగా స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ తమిళ్ సీరియల్ చిన్ని మురుముగల్ కూడా తెలుగులోనే అన్నపూర్ణ బ్యానర్లో రాబోతుంది. అయితే మరి నాగ్ సార్ చెప్తే నిఖిల్ ఒప్పుకుంటాడు ఏమో, కావ్య ఒప్పుకుంటుందేమో చూడాలి. ఈ సీరియల్ వస్తే మాత్రం టీఆర్పీ రేటింగ్స్ చాలా బాగుంటాయి. అయితే నిఖిల్ ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. తర్వాత కావ్య కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ అప్లోడ్ చేసింది. వాళ్ళు ఏది అప్లోడ్ చేసినా వాళ్ళ కింద ఫ్యాన్స్ అయితే మీరిద్దరు కలవాలి, మీరిద్దరు మాట్లాడుకోవాలి, మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అయితే చాలా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఒక యుద్ధం లాగే జరుగుతుంది ఫ్యాన్స్ మధ్య. అయితే నిఖిల్ ఎన్నో ఇంటర్వ్యూల్లో అయితే ఇవన్నీ క్లియర్ చేశాడు. మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కానీ నిఖిల్ పోయి కావ్యాన్ని ఒక్కసారి కలిసి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకో మరి నిఖిల్ కావ్యాని కలవడానికి వెనుక ముందైతుండు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం పెద్ద ప్రాబ్లం వచ్చిందో పాస్ట్